I brought to the notice of Hydra, but they have not initiated any action till today. అన్ఫార్చునేట్లీ ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం పొల్యూషన్ మీద మాట్లాడేటప్పుడు ఆ గుండ్ల చెరువు కూడా అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కింది బస్తీల వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ తాగేవాళ్ళు అధ్యక్ష, ఫ్రెష్ వాటర్ వచ్చేది దానికి. కానీ ఆ బల్కాపూర్ ఆ నాలా నుంచి ఆ నాలా అంతా డైవర్ట్ అయ్యి దీంట్లోకి వచ్చి ఆ నాలా నుంచి దీంట్లోకి వచ్చి ట్యాంక్ బండ్కు ఒక పక్కన ఇక్కడ నుంచి మురికి నీళ్ళు అక్కడ నుంచి కెమికల్ వాటర్ రెండు కూడా మరి రెండు రకాలుగా అల్టిమేట్లీ ఇది వచ్చి ఖైరతాబాద్లో ఉంది అధ్యక్ష. ఈ చెరువు ఖైరతాబాద్లో ఉంది, ట్యాంక్ బండ్లో ఉంది, స్వచ్ఛమైనట్టు వాటర్ ఉండే. మరి మనం చూసినట్టయితే మా పద్మావతి అక్క ఉంది, ఆమెకు తెలుసు. మేము స్విమ్మింగ్ చేసేవాళ్ళు, నేను వాళ్ళ భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి స్విమ్మర్స్ అధ్యక్ష. మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంది అధ్యక్ష, ఏడ చేయాలి స్విమ్మింగ్? మేమంటే చేస్తాం, ఏదన్నా పూల్లో క్లబ్లో పోయి స్విమ్మింగ్ చేస్తాం. గరీబ్ పిల్లలు ఎక్కడ పోవాలి అధ్యక్ష? ట్యాంక్ బోర్డ్లో స్విమ్మింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు అడగండి అధ్యక్ష, ఎవరిని అడగండి. నిజంగా ట్యాంక్ బోర్డ్లో అందరు స్విమ్మింగ్ చేసేవాళ్ళు, మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు. ఇక మా తమ్ముడు వచ్చేటోడు ఆడికి నా దగ్గరికి చిన్నగా ఉన్నప్పుడు ఖైరతాబాద్కి వచ్చి కూర్చుంటుండే మా దగ్గర వచ్చి మేము స్విమ్మింగ్ చేస్తుంటే. మరి ఈరోజు ఏం సార్ మా పరిస్థితి? మేమంటే ఎలాగో బయటకు వచ్చాము, మా పిల్లలు రాబోయే తరాలు, అక్కడ ఉన్నట్టు పేద ప్రజలు, అక్కడ ఉన్న మత్స్యకారులు, అక్కడ ఉన్న యాదవులు బర్రెలు కడుక్కునే వాళ్ళు అధ్యక్ష. అందులో కడుక్కొని వాళ్ళు పక్కకు పోయి మరి దొడ్లు పెట్టుకొని ఇచ్చేసేవాళ్ళు. అదేవిధంగా మరి చాకలి వాళ్ళు అధ్యక్ష మొత్తం అక్కడ ఉండి ఆ కార్నర్ పంట బట్టలు ఉత్తుకొని కొన్ని వేల మందికి సాయం చేసేవాళ్ళు. అందరి జీవనాధారం పోయింది అధ్యక్ష. టోటల్గా వాళ్ళ జీవనాధారం పోయి ఈరోజు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. టోటల్ ట్యాంక్ బండ్ కలుషితం అయిపోయింది అధ్యక్ష, పొల్యూటెడ్తో నిండిపోయింది అది. కాబట్టి దాన్ని 2 STPలు పెట్టారు. అది నేను చెప్పంగా కొట్లాడంగా 2 STPలు పెట్టారు అధ్యక్ష. 2 STPలతోని అది ప్యూరిఫై అవుతుందని చెప్పి నేను భావించడం లేదు అధ్యక్ష. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాను, మళ్ళీ 4 STPలు అవసరం ఉందని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏ రకంగానైతే కొడంగల్లో మరి ఊరూరున గ్రామ ఇంటింటిన మరి ప్రతి రైతుకి మరి సోలార్ ప్యానల్స్ పెట్టించి మరి ఒక రోల్ మోడల్గా ఉందో, అదేవిధంగా తెలంగాణ మొత్తంలో కూడా అలాగే స్కీమ్స్ రావాలని ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ఏదైతుందో ఐ హోప్ సార్ డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ విల్ కమ్ ట్రూ. 3 ట్రిలియన్కి తప్పకుండా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ నదులని అనుసంధానం ఏదైతే ఉందో చేస్తున్నారో దానికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి సహకారం మేము కూడా అందిస్తామని ఈ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చినటువంటి మంత్రి గారికి మరే విధంగా ఆ క్యాబినెట్ కొలీగ్స్ అందరికి కూడా మరి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా చివరిగా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారితో ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాను. ఏదైతే దీన్ని వార్ పుట్టింగ్లో అనేవాళ్ళు అంటూ ఉంటారు అధ్యక్ష, చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు. మీ విజన్కి ఏదైతే ఆలోచన ఉందో